అంటే స్కూల్ పిల్లల కోసం చేసిన బుక్స్ యూపీఎస్సీ స్టూడెంట్స్ కి ఎలా ఉపయోగపడతాయి? 6th క్లాస్ లో కూడా మనకు తెలియని చాలా ఉంది. కొంతమంది స్టాండర్డ్ బుక్ చదువుతాయి, ఇది ఎందుకు అసలు అంటారు. సార్ ఎన్సీఈఆర్టీ ఫిలిమ్స్ సరిపోతుందంట కదా. యూపీఎస్సీ చిన్న చిన్న వాటితోనే క్లియర్ అవుతుంది. మీకు ఒకవేళ యూపీఎస్సీలో షార్ట్ కట్స్ కావాలి అనే థాట్ వస్తుంది, ఆ మైండ్ సెట్ వస్తుందంటే డ్రాప్ అయిపోయింది యూపీఎస్సీ. లైక్ ఇప్పుడు ఉన్న మేజర్ క్వశ్చన్ క్లాస్ వైజ్ చదవాలా, సబ్జెక్ట్ వైజ్ చదవాలా? మరి దేనికి బేసిక్స్ చదివి అన్ని కనెక్ట్ చేసుకుని అర్థం చేసుకోవడం కదా. అన్నిటికి ఒకటిదానికి ఒకటి కనెక్ట్ అయినప్పుడు మీకు అనాలిసిస్ పవర్ పెరుగుతుంది. మీరు అది చదివే వరకు నేను వదిలేసినా యూపీఎస్సీ వదలదు. చాణక్య నీతిలో చెప్తారు చాణక్యుడు, అన్ని తప్పులు మీరు చేయాల్సిన అవసరం లేదు, తప్పులో యూస్ నేర్చుకోండి. హాయ్ సార్. హాయ్. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఎన్సీఆర్టీ రోల్ చాలా ఉంటుంది అంటుంటారు. ఎన్సీఆర్టీ చదవమని మీరు చెప్తుంటారు. లైక్ ఎంతమంది ఎన్సీఆర్టీ చదవమన్నా సరే స్టూడెంట్ మైండ్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. లైక్ క్వశ్చన్ బ్యాంక్, చాలా క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ సంబంధించి మాత్రమే. సో ఆ క్వశ్చన్స్ ఈ రోజు మీద డిస్కస్ చేయాలనుకున్నాను. సో దట్ స్టూడెంట్స్ విల్ గెట్ ఆన్సర్స్ ఫర్ దట్ క్వశ్చన్స్ అండ్ వాళ్ళు డిసైడ్ అయిపోతారు ఏంటి ఎన్సీఆర్టీస్ రోల్ అనేది. సో స్టార్ట్ చేద్దాం సార్. అయితే ఇప్పుడు ఎన్సీఆర్టీస్ అనేది ఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ స్కూల్ పిల్లలకి బుక్స్ డిజైన్ చేసింది. అంటే స్కూల్ పిల్లల కోసం చేసిన బుక్స్ యూపీఎస్సీ స్టూడెంట్స్ కి ఎలా ఉపయోగపడతాయి? యూపీఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిలబస్ ఏదైతే ఉందో దానిలో సోషల్ సైన్స్ ఎక్కువ కవర్ అవుతుంది. సోషల్ సైన్స్, ఓకే. హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకనామీ, ఇవే మనము స్కూల్లో కూడా చదివాం. ఓకే. కానీ ఆ లెవెల్ మెచ్యూరిటీకి అది గుర్తు పెట్టుకొని ఒక ఎగ్జామ్ రాసి పాస్ అవ్వలేని మైండ్ సెట్ మాత్రమే ఉంది. దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఇన్కల్కేట్ చేసుకోలేదు అప్పట్లో. సో పెరుగుతుంటే ఈ ఎగ్జామ్కి వచ్చినప్పుడు నువ్వు ఈ ఎగ్జామ్ కాకుండా మీరు ఏదైనా సాఫ్ట్వేర్ అయినా వేరే ఫీల్డ్కి వెళ్ళినా, యూఎస్కి వెళ్ళినా, ఎటు వెళ్ళినా కూడా మీకు వీటితో సంబంధం లేదు. ఒక ఇండియన్ గా, ఒక అడ్మినిస్ట్రేటర్ గా గవర్నమెంట్ లో ఉండి ఇండియాని రన్ చేయాలి అనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఇండియా గురించి మనకు తెలియాలి. దాని పొలిటికల్ సిస్టమ్ ఏంటి, దాని ఎకనామిక్ సిస్టమ్ ఏంటి, దాని సైన్స్ ఏంటి, దాని జియోగ్రఫీ ఏంటి, మొత్తం అన్ని అర్థమవుతాయి. దాన్ని బాగా డీల్ చేయగలుగుతాం. ఓకే. అవన్నీ మనకు చిన్నప్పటి నుంచే చెప్పారు, కానీ దాని యూజ్ ఏంటో అర్థం కాక మనం పెద్ద పట్టించుకోలేదు. అవును సార్. అప్పుడు ఎగ్జామ్ కోసం చదువుకుంటారు. ఇప్పుడు ఒక పర్పస్ ఉంది. సో పర్పస్ ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ వెళ్ళి అన్ని చదువుకొని ఈసారి ఇంకల్కేట్ చేసుకుంటాం. ఆ పర్పస్ తో చదువుతాం అందుకు. సో అయితే ఏ క్లాసెస్ నుంచి ఏ క్లాస్ వరకు చదవాలంటారు సార్? ఎందుకంటే చాలా మంది చెప్తూ ఉంటారు లైక్ బేసిక్స్ నుంచి మరి ఎలిమెంటరీ స్కూల్ నుంచి చదవాలి అని. కొంతమంది ఈ క్లాస్ చదివితే చాలు అంటారు. ఎగ్జాక్ట్ గా ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు అవసరం అవుతాయి? 6th to 12th వరకు చదవాలి. 6th to 12th వరకు ఎందుకు చదవాలంటే చాలా మంది 9th నుంచి చదువుతాయి సరిపోద్ది, 10th, 11th, 12th చదువుతాయి అయిపోద్ది. 10th కూడా ఎందుకు 11th, 12th చదువుతాయి అయిపోద్ది. ఇది కరెక్ట్. చాలా మంది 11th నుంచి సరిపోతుంది కదా, రిపీట్ అవుతాయి అనుకుంటారు. కొంతమంది స్టాండర్డ్ బుక్ చదువుతాయి అయిపోతుంది, ఇది ఎందుకు అసలు అంటారు. ఎన్ని రకాలు ఉంటారు కాబట్టి 6th నుంచే చదవాలి. ఎందుకంటే ఎవరైనా కూడా ఎవరైతే మనకు అవసరం లేదు అనుకుంటున్నారో మీరు ఒక్కసారి 6th, 7th కూర్చొని ప్రాపర్ గా ఒక 1 week టైం ఇచ్చి చదవండి. ఓకే. లైన్ టు లైన్ ఒక్కొక్కటి అర్థం చేసుకోండి, కనెక్ట్ చేసుకోండి. మీకు తెలియని ఎన్నోనే అర్థమవుతుంది అక్కడ. 6th క్లాస్ లో కూడా మనకు తెలియని చాలా ఉంది. చదువుతూ అర్థమైంది, టచ్ చేయకుండా అవసరం లేదనుకోవడం తప్పు. ఓకే. ఎందుకంటే ఫౌండేషన్ ఇస్ బిల్ట్. సరే, మీరు ఎందుకున్నారు సార్ లైక్ సోషల్ సైన్స్ అనేది ఇంపార్టెంట్ అని? సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సిసాట్ పేపర్ లో మ్యాథమెటిక్స్ పేపర్ ఉంటుంది, డామినేట్ చేస్తుంది కాన్సెప్ట్స్. సో మ్యాథమెటిక్స్, సైన్స్ కూడా చదవాలా లేదా సోషల్ ఒక్కటే సరిపోతుందా అనేది చాలా మంది స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్. సైన్స్ అంటే మనకు బేసిక్ సైన్స్ ఇంపార్టెంట్ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తుంది, అది ఏదైనా కవర్ అవుతుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సరిపోదు సైన్స్ గురించి. టెక్నాలజీ, బయోటెక్నాలజీ ఇలాంటివి కొన్ని సరిపోద్దు. కాకపోతే మ్యాథ్స్ అనేవి మీరు సపరేట్, సిసాట్ ఇస్ డిఫరెంట్. ఓకే. పనికొస్తుంది ఇందులో, కాకపోతే టెక్స్ట్ బుక్స్ మొత్తం పట్టుకొని చదవాల్సిన అవసరం లేదు. సిసాట్ సపరేట్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ 3-4 చేస్తాం సరిపోద్ది. 5 చేయండి, బెస్ట్ ఎనఫ్. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ భయపడకండి, టఫ్ వస్తుంది పేపర్, ఐ అండర్స్టాండ్, బట్ ఇట్ ఈస్ ఓకే, యూ కెన్ డూ ఇట్. కొంచెం ప్రాక్టీస్ చేయండి స్టార్టింగ్ లోనే. మీకు ఎక్కడైతే వీక్ ఉన్నారో అది ప్రాక్టీస్ చేస్తుంటే చాలా ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ కదా. ఎవరైతే పట్టించుకోరో వాళ్ళు క్లియర్ అవ్వదండి. దానికోసం మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ లో ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఉన్న పేపర్స్ ని బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సరే, అంటే మీరు ఫస్ట్ లో ఒక మాట ఉన్నారు లైక్ ఈ బుక్స్ చదివితే మనకి ఇండియాలో ఉన్న మొత్తం తెలుస్తాయి, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ అని. సో కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ టెక్స్ట్ బుక్స్ ఎందుకు చదవాలి సార్, టైం ఎక్కువ తీసుకుంటుంది కదా. చిన్నప్పుడు 7 years చదివాము, 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు. మీరు ఇప్పుడు ఫాస్ట్ ఫినిష్ చేయమంటున్నారు. సమ్మరీస్ దొరుకుతున్నాయి కదా సార్ యూట్యూబ్లో అండ్ గూగుల్లో. సమ్మరీస్ చదివితే సరిపోతుందా, టెక్స్ట్ బుక్ ఖచ్చితంగా చదవాల్సిందే అంటారా? చిన్న పాయింట్స్ తింటున్నాం అని ఇప్పుడు జనం ఆపులటే అదే అంటే సమ్మరీస్ చదవడం అనేది ఇట్స్ లైక్ రివిజన్ పర్పస్. ఓకే. పనికొస్తుంది. యాక్చువల్లీ అది కూడా మీరు చేయదు. సమ్మరీ వాళ్ళకి పెట్టింది మీరు చదవాల్సిన అవసరం లేదు. మీరు ఎన్సీఆర్టీ రాసుకొని మీరు సమ్మరీ రాసి మీరు రివిజన్ వస్తారు, మీరు నోట్స్ రాసుకొని చదవాలి రివిజన్.
రివిజన్ అంటే షార్ట్ కట్స్ తీసుకుందాం అని కాన్సెప్ట్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ డ్రాప్ అయిపోండి. ఓకే. దిస్ ఇస్ ద బెస్ట్ అడ్వైస్ ఐ కెన్ గివ్. మీకు ఒకవేళ యూపీఎస్సీలో షార్ట్ కట్స్ కావాలి అనే థాట్ వస్తుంది, ఆ మైండ్ సెట్ వస్తుందంటే డ్రాప్ అయిపోండి యూపీఎస్సీ నుంచి. కష్టంగా ఉంది అని తెలుసు మీకు, టఫెస్ట్ ఎగ్జామ్ అని తెలుసు మీకు, మనకన్నా ఎక్కువ కష్టపడుతున్నారు చాలా మంది అని తెలుసు. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటేనే అందరికన్నా ముందు ఉండాలి, అందరికన్నా ఎక్కువ కష్టపడాలని కూడా తెలుసు. అయినా షార్ట్ కట్ ఇవన్నీ తెలిసి కూడా షార్ట్ కట్ ఎక్కుతున్నాం అంటే కాంపిటీషన్లో ఎలా ఉండదు కదా. టైం వేస్ట్ చేసుకో. మీకు ఇట్లా సమ్మరీలు ఏం చదువుతాను, న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోలు చూస్తాను, పేపర్ చదువుతాను, ఇట్లాంటి అందరూ వదిలేండి. ఇట్స్ ఓకే, వర్కౌట్ అయితే అవ్వచ్చేమో లేకుంటే లేకపోవచ్చు, కాకపోతే వెరీ టఫ్. ఓకే. అంటే మొత్తం చదివిన కన్నా మీరు తోపైతే కాదు. సమ్మర్లో ఏదైనా పాయింట్స్ మిస్ అవుతుండొచ్చు. 100%. ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, ఇద్దరు స్టూడెంట్స్ కి సేమ్ కేపబిలిటీస్ ఉన్నాయి, సేమ్ థాట్స్ ఉన్నాయి, సేమ్ మెమరీ పవర్ ఉంది, సేమ్ నెంబర్ ఆఫ్ అవర్స్ టైం ఇస్తున్నారు. ఒకరు ఫుల్ టెక్స్ట్ బుక్ చదివారు 6th to 12th, ఒకరు సమ్మరీ చదివారు. నౌ యూ గైస్ నో హూ నోస్ బెటర్. సింపుల్. కాంపిటీషన్ పెడితే ఎవరు ఎక్కువ వస్తాయి మార్క్స్? ఇద్దరికి అన్ని సేమ్ ఉన్నప్పుడు, అన్ని పారామీటర్స్ సేమ్ ఉన్నప్పుడు ఎవరైతే ఫుల్ గా చదువుతారో వానికి మార్కులు వస్తాయి. కాంపిటీషన్ లో మీరు అక్కడ పోతారు అన్నమాట. దట్ ఈస్ అది గుర్తుపెట్టుకొని వెళ్ళండి ముందరికి. మీరు ఇట్లాంటివి అవాయిడ్ చేసినప్పుడు చిన్న చిన్న అవాయిడ్ చేసి పెద్ద పెద్ద పెట్టుకుంటా కుదరదు. యూపీఎస్సీ చిన్న చిన్న వాటితోనే క్లియర్ అవుతుంది. ఓకే సార్, టెక్స్ట్ బుక్స్ చదవాలి, ఇది కూడా సాల్వ్ అయిపోయింది. లైక్ ఇప్పుడు ఉన్న మేజర్ క్వశ్చన్, క్లాస్ వైజ్ చదవాలా, సబ్జెక్ట్ వైజ్ చదవాలా? జోగ్రఫీ తీసుకుంటే 6th నుంచి 12th వరకు చదివేస్తానని ఒక మెథడ్ ఉంది. అండ్ టెక్స్ట్ లేదు క్లాస్ వైజ్ అనుకుంటే 6th, 7th ఇలా క్లాస్ వైజ్ వెళ్ళడం ఉంటుంది. ఆల్మోస్ట్ డిబేట్స్ నడుస్తుంటాయి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఫస్ట్ థింగ్, ఇట్లాంటి వాటిలో నేను డిబేట్స్ లో పార్టిసిపేట్ అయితే చేయను. ఎందుకంటే ప్రాక్టికల్ యూజ్ నాకు తెలుసు ఆల్రెడీ, ఏది కరెక్ట్ ఏది కాదు. ఐ హ్యావ్ లాజిక్స్ ఉన్నప్పుడు ఇవన్నీ మిగతా ఫీలింగ్స్ తో నాకు సంబంధం లేదు. స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవ్వండి, ఒక సబ్జెక్ట్ కొని చదివితే బాగుంటది, మొత్తం ఒక కాన్సెప్ట్ అయిపోద్ది అనుకోవచ్చు, కానీ క్లాస్ వైజ్ చదవాలి టు బి ఆనెస్ట్. ఎందుకంటే మీరు సబ్జెక్ట్ వైజ్ చదివినప్పుడు మోనోలాగ్ అయిపోతుంది, నాన్ స్టాప్ చదువుతున్నారు ఒకటే. ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి, క్లాస్ వైజ్ చదవాలి. చాలా మంది స్టూడెంట్స్ చెప్పాను, ఇంతకుముందు ఒక వీడియో కూడా చేస్తాను, దానిలో కూడా చెప్పాను ఇది. ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు మీరు అందరు స్టూడెంట్స్ తెలుసు, బిల్డింగ్ కడుతుంటే చూసారు కదా. సో ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఎక్కడైనా ఒక 10 floors కడదాం అనుకున్నప్పుడు ఒక పిల్లర్ ని 10 floors వేసినాక ఇంకో పిల్లర్ ని 10 floors వేస్తారా? పడిపోతుంది. ఎన్ని ఫ్లోర్స్ కావాలో అన్ని పిల్లర్స్ మొత్తం వేసుకున్నాక ఒక ఫ్లోర్ కి ఆ పిల్లర్స్ మొత్తాన్ని కనెక్ట్ చేసి స్లాబ్ వేసి అది కొంచెం ఎండేవర్ కాగి మళ్ళీ దాన్ని రివిజన్ వాటర్ పోసి దాన్ని గట్టి చేసినాక అప్పుడు దాని మీద ఇంకొకటి వేస్తారు. చాలా బాగా చెప్పారు సార్, లైక్ వాటర్ ఐటమ్ రివిజన్. సో అప్పుడు దానిపైన ఇంకో ఫ్లోర్ వేస్తారు, దానిపైన ఇంకో ఫ్లోర్ వేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్ ద బీమ్స్ ఆర్ కనెక్టింగ్ విత్ ఈచ్ అదర్ అండ్ ఇట్ విల్ బి వెరీ స్ట్రాంగ్, యువర్ ఫౌండేషన్ విల్ బి వెరీ స్ట్రాంగ్. ఇది లేనప్పుడు ఏమైపోతుందంటే ఒకటి కడతారు, ఇంకోటి కట్టేటప్పటికి బ్యాలెన్స్ పోయి అది పోతుంది. ఎగ్జాంపుల్ ఇంకోటి ఇస్తాను మీకు. బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వచ్చారు, బిజినెస్ చేయడానికి వచ్చారు, రూల్ చేశారు. ఇదంతా హిస్టరీకి వస్తుంది. మనం ఫ్రీడమ్ మూవ్మెంట్ అయిపోయింది, మళ్ళీ వెళ్ళిపోయారు, మనం ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చింది. సింపుల్ గా ఇది ఫ్రీడమ్, మన ఇండియన్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి ఎందుకు వచ్చారు? ట్రేడింగ్ చేయడం. ట్రేడింగ్ ఇంకా మనీ సంపాదించుకొని ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళడానికి. ఇదంతా పార్ట్ ఆఫ్ ఎకనామీ. హిస్టరీ వచ్చేసింది, ఆల్రెడీ అయిపోయింది. ఇది ఎకనామీ కదా. ఎందుకు ఇక్కడికి వచ్చారు? వేరే ప్లేస్ దొరకలేదు. ఇక్కడ ఏమున్నాయి స్పెషల్ గా? స్పైసెస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడే దొరుకుతున్నాయి. కాటన్, సిల్క్ ఇవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి, వేరే దగ్గర దొరకట్లేదు. బికాస్ ఆఫ్ ఇట్స్ జియోగ్రఫికల్ బ్యూటీ ఆఫ్ ఇండియా. డైవర్సిటీ అంత ఉంది ఇండియాలో. పైన నుంచి కింద తీసుకుంటే డిఫరెంట్ రీజియన్స్, రిలీజియన్స్, క్లైమేట్స్ ఉన్నాయి అక్కడక్కడ. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి పండుతుంది, విచ్ బ్రిటిషర్స్ డోంట్ హ్యావ్. సో ఇక్కడ నుంచి కొనుక్కొని అక్కడికి వెళ్ళారు బికాస్ ఆఫ్ జియోగ్రఫీ కాన్సెప్ట్ వచ్చిందా. ఎక్కువగా అయ్యారా, గ్రీడ్ ఎక్కువైపోయి రూలింగ్ స్టార్ట్ చేస్తారు. రూలింగ్ అంటే ఏంటి? రూలింగ్ అనగానే మనకు క్వాలిటీ వచ్చేస్తుంది. క్వాలిటీ వచ్చిందా? క్వాలిటీ, జియోగ్రఫీ, ఎకనామీ, హిస్టరీ అయిపోయిందా? ఇలా అవుకున్నారా? లేదు. ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్, సతీ అబాలిషన్, ఇవన్నీ ఏంటి? సొసైటీలో చేంజ్ పడిందా? ఇండియన్ సొసైటీ కవర్ అవుతుందా? గవర్నెన్స్ వస్తుంది, డెవలప్మెంట్ వస్తుంది, చాలా వస్తాయి కదా. నేచర్, ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ, చాలా వరకు చాలా స్పీసెస్ ని వాళ్ళు పట్టుకొచ్చారు, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ని, విచ్ వేర్ ఇన్వేజివ్ స్పీసెస్, ఇప్పటికి కూడా ఇక్కడ ఉండిపోయారు. అవి ఎన్విరాన్మెంటల్ ఎకాలజీకి వస్తున్నాయి. అంటే ఒకటే కాన్సెప్ట్ లో మీకు హిస్టరీ ఉంది, పాలిటీ ఉంది, జియోగ్రఫీ, ఇన్ని ఎట్లా కనెక్ట్ అవుతున్నాయి? మీరు ఒకటే చదువుకుంటూ పోతుంటే వేరే కనెక్ట్ చేయగలుగుతారా? ఓకే, చేయలేరు కదా. జస్ట్ బ్రిటిషర్స్ మీద ఇన్ని కవర్ చేయగలుగుతాం మనం. ఒకటి హిస్టరీ చదువుకుంటూ పోతే, ఒకటి పాలిటీ చదువుకుంటూ పోతే మరి దేనికి బేసిక్స్ చదివి అన్ని కనెక్ట్ చేసుకొని అర్థం చేసుకోవడం కదా. అదే సార్, స్టూడెంట్స్ ఇలాంటి థాట్స్ నుంచి బయటకు వచ్చేసి ప్రాపర్ గా అన్ని కనెక్ట్ అయ్యేటట్టు, అన్ని అర్థమయ్యేటట్టు, అన్నిటికి ఒకటిదానికి ఒకటి కనెక్ట్ అయినప్పుడు మీకు అనాలిసిస్ పవర్ పెరుగుద్ది. బేసిక్స్ చదివే దేనికోసం? డీప్ థింకింగ్
అనాలిసిస్ ఈ రెండు రావడానికి, ఆ డీప్ థింకింగ్ అనాలిసిస్ రెండు రావాలి అని అంటే అన్ని కనెక్ట్ అయ్యేటట్టు క్లాస్ వైజ్ చదువుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు పిక్చర్లు కాదు పెట్టిన వాళ్ళు క్లాస్ లో అన్ని సబ్జెక్టులు పెట్టి, అట్లా లేకుంటే 7th క్లాస్ 8th క్లాస్ మొత్తం హిస్టరీ పెట్టి 9th క్లాస్ 10th క్లాస్ మొత్తం పాలిటీ పెట్టి అట్లా వెళ్ళిపెట్టాలిగా. కరెక్ట్ కరెక్ట్. సో బోర్ కూడా కొట్టకుండా ఉంటుంది, కొంచెం టైం పాస్ కూడా అవుతుంది. ఒకటే వస్తే బోర్ కూడా. అవును సార్, లైక్ అది కూడా అవును, లైక్ ఎంతసేపు ఇదే నాకు అయిపోవట్లేదు అనిపిస్తుంది. చాలా బాగా చెప్పారు సార్. లైక్ అంటే ఈ అనాలజీస్ మామూలుగా చూడలేదు, ఏది బెటర్ ఏది ప్లస్ ఏది మైనస్ చూస్తారు కానీ కరెక్ట్గా చిన్న పిల్లలకు అర్థమయ్యేటట్లు ఎగ్జాంపుల్స్ చెప్పారు. అండ్ ఈ ఎన్సీఆర్టీ చదివే విషయంలో కొంతమందిని అడుగుతుంటారు సార్, పాపం తెలియక అడుగుండొచ్చు. సార్ ఎన్సీఆర్టీస్ ప్రిలిమ్స్కి సరిపోతుందంట కదా, నేను ఎన్సీఆర్టీస్ బాగా చదివితే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతాను, సో ఎన్సీఆర్టీస్ నేను చదువుకున్నాను ఆల్రెడీ, సో నాకు ప్రిలిమ్స్ అయిపోతుంది, ఇప్పుడు నాకు చెప్పండి మెయిన్స్కి ఏం చేయాలి? ప్రిలిమ్స్ అయిపోతుంది కాదు, ప్రిలిమ్స్ ఒకటే కాదు, ఎన్సీఆర్టీస్ అనేది ప్రిలిమ్స్ కోసం సపరేట్ గా, మెయిన్స్ కోసం సపరేట్ గా, ఇంటర్వ్యూ కోసం సపరేట్ గా లేవు. ఎన్సీఆర్టీస్ ఫౌండేషన్ విచ్ కెన్ బి యూజ్డ్ ఇన్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. కొట్టి ఎన్సీఆర్టీస్ ప్రిలిమ్స్ క్లియర్ అవుద్దా అంటే మీకు స్టాండర్డ్ చాలా బాగుండి దానికి మీకు అండర్స్టాండింగ్ డీప్ థింకింగ్ ఏదైతే అన్నాం అది వచ్చేసి మీరు కరెంట్ అఫైర్స్ మీద కూడా ఎన్సీఆర్టీ బేస్ చేసుకొని మీరు ప్రిడిక్ట్ చేయగలుగుతున్నారు అన్నప్పుడు ఎడ్యుకేషన్ మీద వాడి ప్రిలిమ్స్ క్లియర్ చేయగలుగుతారు. దట్ ఈస్ వెరీ ఇంటెలెక్చువల్ టాపిక్ థింగ్. అనలిటికల్ స్కిల్స్ వేరే లెవెల్లో ఉండాలి. ఆ లెవెల్ అనాలిసిస్ పవర్ ఉండాలి. అంటే మీరు ఆ లెవెల్లో మీరు గట్టిగా చదవాలి ఎన్సీఆర్టీస్, అప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఊరికే ఎన్సీఆర్టీ ఒకసారి చదవని అయిపోద్దా సార్? మెయిన్స్ కి పనికి వస్తుంది, ఉంది కదా, సేమ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, మెయిన్స్ లో వేరే సబ్జెక్ట్స్ ఉన్నాయా, ఒక ఎథిక్స్ వేస్తే మీ ఆప్షనల్ తప్ప దానిలో కూడా ఎన్సీఆర్టీస్ విల్ ప్లే రోల్ 100%. అన్నిట్లలో ఎన్సీఆర్టీస్ ఎక్కడో అక్కడ దే విల్ ప్లే రోల్. దీనికి అయిపోయింది దానికి వేరే కాదు, దానికి దీనికి ఇట్ విల్ ప్లే రోల్ అప్ టు ద జిఎస్ పార్ట్. జనరల్ స్టడీస్ మీ ఏదైతే జనరల్ స్టడీస్ పోర్షన్ ఉందో సేమ్ ఉంటుంది, సో దట్ విల్ ప్లే పార్ట్. ఇక్కడ జస్ట్ ఫార్మాట్స్ ఆఫ్ ద ఎగ్జామ్ వేరు, సిలబస్ ఆల్వేస్ సేమ్. మీ ఎక్స్ట్రా అవుతుంది దట్ విల్ కవర్ అంతే. అంటే ఎంత టైంలో ఫినిష్ చేయొచ్చు సార్ ఎన్సీఆర్టీస్? ఒక యావరేజ్ స్టూడెంట్ తీసుకుంటే 6th నుంచి 12th వరకు మీరు చెప్పినట్టు క్లాస్ వైజ్ వెళ్తే ఎన్ని డేస్ లో ఫినిష్ చేయొచ్చు? ఐడియల్లీ బాగా డీప్ గా అనాలిసిస్ అంటే లాంగ్ టర్మ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చేస్తారు. దే విల్ గివ్ టైం, మంచి టైం ఇస్తారు. ఒక యావరేజ్ స్టూడెంట్ మాత్రం ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 4 months. 4 months ఓకే ఇవ్వాలి, 4 months టైం ఇవ్వాలి ఎన్సీఆర్టీ. బాగా ఇస్తే ఏంటంటే ఎందుకంటే అంత టాక్ అంత కంటెంట్ ఉంది, ఎన్సీఆర్టీ డీప్ గా అనాలిసిస్ చేసుకొని ప్రతి ఒక్కరు నేర్చుకొని ప్రతి దాన్ని కనెక్ట్ చేయాలంటే అనాలిసిస్ కి మీకు 4 months టైం పడుతుంది మినిమం. బాగా ఇంటెలిజెంట్, ముందు నుంచి అన్ని తెలుసు, కొంచెం జనరల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది అనుకుంటే 2 months లో ఫినిష్ చేయొచ్చు. బాగా ఇంటెలిజెంట్ అన్నప్పుడు దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్ అనే రేర్ కేస్ నిజంగా ఇంటెలిజెంట్ అయ్యి ఉండాలి, ఇంటెలిజెంట్ అనుకోవడం కాకుండా. వీ నో స్టూడెంట్స్ 1 week లో 1 month లో కూడా క్లియర్ చేస్తున్నా ఎన్సీఆర్టీస్ అని చెప్పే వాళ్ళు ఉంటారు. కాకపోతే ఇట్స్ లైక్ యూనో చెట్టిరో బాబు ఏం చదవదు ఇట్లా వెళ్ళిపోతాం, పేజీలు చెప్తూ ఉంటారు అన్నమాట. దట్స్ నాట్ రీడింగ్, దట్స్ నాట్ అనలైజింగ్, దట్స్ నాట్ అండర్స్టాండింగ్, దట్స్ జస్ట్ రీడింగ్ కదా. ఒకటి పైన చదవడం అనేది ఎవరైనా చదువుతారు, అర్థమైందా? ఈ ధ్రువ మూవీలో ఉంటుంది సార్, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్, అది ఇంపార్టెంట్ కదా. సరే అంటే ఇప్పుడు మీరు డీప్ గా అనలిటికల్ చదవాలి, లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని చదవాలన్నారు కదా, మరి చదివేటప్పుడు నోట్స్ రాసుకోవడం మంచిదా, లేదు మీరు అన్నట్టు ఇంత ముందు రివిజన్ కి సమరీస్ మీద డిపెండ్ అవ్వచ్చా? 2 ways to go about it. ఒకటి చదువుతుంటే ఫట్ఫట్ రఫ్ నోట్స్ రాసుకోవడం, మీరు చదువుతున్నాం మధ్యలో మాత్రం వెళ్ళిపోతుంది చెయ్యి. ఓకే, రఫ్ నోట్స్ ఓన్లీ కీవర్డ్స్, ఓకే, నాట్ ఈవెన్ పాయింట్స్ ఆర్ యూనో పారాగ్రాఫ్స్, ఓన్లీ కీవర్డ్స్ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫస్ట్. సెకండ్, చదువుతూ వెళ్ళండి, వీకెండ్ రోజు రివిజన్ చేయండి. ఏదైతే వీకెండ్ ఒక రోజు సండే అనుకుందాం, మండే టు సాటర్డే చదివినాం, సండే రోజు రివిజన్ చేస్తాం, ఆ సండే రోజు మీరు ఆ రివిజన్ చేసినప్పుడు అప్పుడు రాసుకోండి నోట్స్ సెకండ్ రీడింగ్ లో. దట్ విల్ బి గ్రేట్. ఫస్ట్ రీడింగ్ మామూలుగా రాసినప్పుడు ఏమైందంటే ఎన్సీఆర్టీ ఎలా ఉందో అలా జిరాక్స్ పడుతుంది. సో ఆ జిరాక్స్ అనేది జిరాక్స్ షాప్ లాగా చేయకండి, కొంచెం షార్ట్ గా 10 పేజీలని హాఫ్ పేజ్ లో 1 page లో ఒక సైడ్ లో ఫినిష్ అయ్యేటట్టు చూసుకోండి. లేకపోతే ఎండింగ్ అప్ విత్ రైటింగ్ అనదర్ బుక్. అంటే ఇప్పుడు ఎన్సీఆర్టీ చూసుకుంటే 2 categories ఉన్నాయి సార్, లైక్ ఓల్డ్ ఎన్సీఆర్టీస్, న్యూ ఎన్సీఆర్టీస్ అని. అంటే మనం చదివేటప్పుడు ఎక్కువ ఉండేది బుక్, ఇప్పుడు రాను బుక్ సైజ్ తగ్గుతూ వస్తుంది సిలబస్ అనేది. 2019 కోవిడ్ తర్వాత రేషనలైజేషన్ అనే పేరుతో 30% తీసేస్తారు, బాగా తగ్గిపోయింది. సో ఇప్పుడు న్యూ ఎన్సీఆర్టీస్ ఫాలో అవ్వాలా, లేదు ఓల్డ్ తీసుకుంటే బెటరా యూపీఎస్సీ స్టూడెంట్స్? ఓల్డ్ లో కొన్ని బాగున్నాయి, హిస్టరీలో తమిళనాడు హిస్టరీ కొన్ని బాగున్నాయి, మిడివల్ బాగుంటుంది, ఇంకా ఒక్కొక్క దగ్గర ఒకటి బాగుంటుంది. బట్ ఎన్సీఆర్టీస్ న్యూ అయినా ఓల్డ్ అయినా, ఎందుకంటే న్యూ ఎన్సీఆర్టీస్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ మనకు క్వశ్చన్స్ బాగానే కవర్ అవుతున్నాయి ప్రతి ఇయర్, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ. ఓకే, సో అది న్యూ నుంచి కూడా వస్తున్నాయి, ఓల్డ్ నుంచి కూడా వస్తున్నాయి. ఎగ్జాంపుల్ ఏమైనా ఇవ్వగలుగుతారు? ఎగ్జామ్ అనాలిసిస్ చెప్పండి, మీకు స్టాటిస్టిక్స్ చెప్పండి. లాస్ట్ 10 years లో ఆన్ యావరేజ్ ఫ్రమ్ ఎన్సీఆర్టీస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ
మీరు జస్ట్ క్వశ్చన్ పేపర్ స్టాటిక్ పోర్షన్ ఏదైనా తీసుకోండి, ఎన్సీఆర్టీస్ ఆ చాప్టర్ సంబంధించి ఓపెన్ చేయండి, పీడిఎఫ్ మీరు కొట్టండి, సెర్చ్ కొట్టండి, మీకు అక్కడ ఏ పారాగ్రాఫ్ లో ఉందో ఆన్సర్ అర్థమైపోతుంది ఓకే డైరెక్ట్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ 2019 or 16 విజయనగర ఎంపైర్ మీద క్వశ్చన్ వచ్చింది. మండపాస్ కన్స్ట్రక్షన్, టెంపుల్ కన్స్ట్రక్షన్ లో ఆర్కిటెక్చర్ లో మండపాస్ ఎవరు స్టార్ట్ చేస్తారు, అది ఎన్సీఆర్టీ లో ఉంది. ఓకే ఓకే అట్లా చాలా క్వశ్చన్స్ ఉంటాయి, బేసిక్ ఫౌండేషన్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ 20 to 25 ఈజీగా వస్తుంది, 20 మినిమం వస్తున్నాయి, 25 ఎన్సీఆర్టీ నుంచి. ఓకే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అంటే మీకు అక్కడ మీరు డెడ్యూస్ ఏం చేయొచ్చు, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది. ఎన్సీఆర్టీ బాగా చదివిన 20 to 25 క్వశ్చన్స్ 100% గ్యారెంటీ. ఓకే అంటే ఒక 50 మార్కులు వచ్చేసినట్టే పక్కకు ఎన్సీఆర్టీ నుంచి. ఇంకెంత కావాలి, ఇంకో 50, 45-50 సరిపోద్ది. అంటే ఇంకో 25 క్వశ్చన్స్ డన్, యూఆర్ హ్యాపీ, క్లియర్ అయిపోద్ది. ఆ 25 కరెంట్ అఫైర్స్ మిగతా అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ కూడా మీరు కొంచెం చదువు ఉంటారు కదా, దాని నుంచి కూడా కవర్ అవుతుంది కరెంట్ అఫైర్స్ అన్ని కలిపేసి. సో ఎన్సీఆర్టీస్ నుంచి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ మీకు 20 to 25 క్వశ్చన్స్ వస్తాయి. అది స్టాటిస్టిక్స్, ఎవ్రీ ఇయర్ హ్యాపెన్స్. ఎట్లా వదిలేస్తాం 25 క్వశ్చన్స్? ఈ కొన్ని బుక్స్, చిన్నపిల్లల బుక్స్ ఎవరు వస్తున్నాయి అంటే ఎందుకు వదిలేస్తారు, ఎందుకు లైట్ తీసుకుంటారు? తీసుకోవద్దు. సో సార్ ఓల్డ్ అయినా న్యూ అయినా ఎన్సీఆర్టీస్ అనే ప్రాబ్లం కాదు, చదవండి. ఎందుకంటే ఎన్సీఆర్టీ న్యూ చదవండి, చదివినాక మళ్ళీ మీరు స్టాండర్డ్ బుక్స్ చదువుతారు కదా, దట్ అక్కడ కవర్ అయిపోద్ది మీకు. మళ్ళీ ఏదైతే మిస్ అవుతున్నారు ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్. ఒక రిసోర్స్ ని షార్ట్ గా పెట్టేసుకొని ఎన్సీఆర్టీస్ నువ్వు ఓల్డ్ తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది చదివేస్తాను, దీని తర్వాత స్టాండర్డ్ బుక్ ఇది చదువుతాను, దీని తర్వాత ఇది చదువుతాను, డన్. ఈ టెస్ట్ సిరీస్ రాస్తాను. ఆ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. టెస్ట్ సిరీస్ రాస్తుంటే మీకు ఇక్కడ కవర్ కానీ అక్కడ కవర్ అవుతూ ఉంటాయి. సో 50% చదవాలి, 50% టెస్ట్ సిరీస్ రాయండి, ఆ లెవెల్లో పెట్టుకోండి. అప్పుడు ఫుల్ ఫ్లెజ్ ప్రిపరేషన్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ ఎన్సీఆర్టీస్ ఎందుకు చదవాలి, ఇంకొక ఆన్సర్ కూడా వచ్చింది దీనిలో. అండ్ మీరు ఎందుకు టెస్ట్ సిరీస్ అన్నారు కదా, ఈ టెస్ట్ సిరీస్ నార్మలీ యూపీఎస్సీ సిలబస్ మీద పెడుతుంటారు. ఎన్సీఆర్టీ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నారు కదా, సో ఎన్సీఆర్టీకి స్పెసిఫిక్ గా టెస్ట్లు ఏమైనా రాయమంటారా, లేదంటే చదువుకుంటూ వెళ్తే సరిపోతుందా? రాస్తే చాలా బాగుంటది. హైయెస్ట్ క్వాలిటీ ప్రిపరేషన్ టెస్టులు రాసినప్పుడు వస్తుంది. ఓకే, ఎవరైతే టెస్టులు అవాయిడ్ చేస్తున్నారో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ప్రిపరేషన్ డౌన్ అవుతా ఉంటుంది. సింపుల్ లాజిక్, ఎక్కడైనా చూసుకోండి. యూ విల్ నెవర్ సీ అ టాపర్ హూ డిడ్ంట్ రైట్ టెస్ట్ సిరీస్. లాస్ట్ కాదు, సడన్ కాదు, ముందు నుంచి రాసుంటారు, బాగానే రాసుంటారు. రాయకుంటే 2-3 సంవత్సరాలు కూర్చోబెట్టాలని రాపిస్తుంది యూపీఎస్సీ ప్రతిసారి అట్లా ఉంటారు. సో టెస్ట్ సిరీస్ ఎంత రాస్తే క్వాలిటీ ఆఫ్ ప్రిపరేషన్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఎన్సీఆర్టీస్ లో కూడా మీరు టెస్ట్ సిరీస్ రాస్తే బాగుంటుంది. మన మెంటర్షిప్ లో కూడా మన స్టూడెంట్స్ ఎవ్రీ డే దే ఆర్ రైటింగ్ టెస్ట్. అవును సార్, ఇవాళ 2 చాప్టర్లు ఇచ్చినామంటే ఒక చాప్టర్ మీద 20-30 క్వశ్చన్లు ఇస్తున్నాం మనం. పర్ఫెక్ట్. సో స్టూడెంట్స్ కి దే విల్ బెనిఫిట్ 100%. ఇమీడియట్లీ మనకి సిలబస్ అయిపోగానే టెస్ట్ రాస్తున్నారు. క్వాలిటీ ఆఫ్ ప్రిపరేషన్. సో డైలీ ఆ క్వాలిటీ ఆఫ్ ప్రిపరేషన్ పెరగాలంటే దర్ ఇస్ ఓన్లీ వన్ వే. చదవడం ఒకటే కాదు, నోట్స్ ఒకటే రాయడం కాదు, దాని తర్వాత రివిజన్ చేయాలి, టెస్ట్ సిరీస్ రాయాలి. రివిజన్, టెస్ట్ సిరీస్ ఈ 2 మీకు ర్యాంక్ తెచ్చి పెడతాయి, నథింగ్ ఎల్స్. ఇవన్నీ వింటుంటే ఇంకొక క్వశ్చన్ వచ్చింది, లైక్ ఏ ఏజ్ లో స్టార్ట్ చేయడం కరెక్ట్ ఎన్సీఆర్టీస్ అనేది? ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చండి, దాన్ని ఇబ్బంది ఉంది. 12th అయిపోయినాక చేసుకోవచ్చు. మీరు 12th లో కూడా చేసేసుకొని ప్రాబ్లం ఏం లేదు, ఇఫ్ యూఆర్ విల్లింగ్. బట్ నేను స్టూడెంట్స్ 12th ఆ టైంలో చెప్పాను, 11th 12th అయిపోయినాక స్టార్ట్ చేయండి హ్యాపీగా. డిగ్రీ ఆఫ్ బీటెక్ జాయిన్ అవుతారు కదా, అప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి ఎన్సీఆర్టీ. స్టార్ట్ చేసుకొని మళ్ళీ వెళ్ళకండి. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే 1 year ఎన్సీఆర్టీ చదవడం బదులు 1 year 3-4 times ఎన్సీఆర్టీస్ రిపీట్ చేయండి, బెటర్. టైం ఉంది కదా అని 1 year లాక్కండి. టైం ఉంటే వీళ్ళు లావుతారు. ఎన్సీఆర్టీ లాగుతాం, చదివి మర్చిపోతూ ఉంటాం. 2-3 రీడింగ్స్ ఇవ్వచ్చు 1 year లో, ఈజీగా 4-5 రీడింగ్స్ కూడా ఇవ్వచ్చు మీరు ఖాళీగా ఉన్నారంటే. ఓకే, సో టైం ఎక్కువ ఉంది కదా అని చెప్పి ఎక్కువ టైం తీసుకోకండి. దర్ ఈస్ సేయింగ్, మీకు ఒక ఇల్లు చదువుకోవడానికి మీకు 1 hour ఇస్తే 1 hour లో చేస్తారు, 1 week ఇస్తే 1 week లో చేస్తారు. టైం ఉంది కదా అని వేస్ట్ చేస్తారు. ఎప్పుడైనా కూడా టైం ఉంది అని మీ మైండ్ లో ఉంటే మాత్రం పని లేట్ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. ఫర్ సక్సెస్ దేర్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ 2 ఉంటాయి. ఒకటి, ఒక పెద్ద టాస్క్ షార్ట్ టైం, తక్కువ టైంలో పెద్ద టాస్క్ ఉన్నప్పుడు సక్సెస్ వస్తుంది. చేసే కెపాసిటీ మీకు ఉండే ఒక మోటివేషన్ ఉంటాయి. టైం ఎక్కువ ఉన్నా మీకు సక్సెస్ రాదు, ఎందుకంటే టాస్క్ పెద్దగా ఉన్నా టైం ఎక్కువ ఉన్నప్పుడు మీరు డిలే చేస్తారు. అవును సార్, తక్కువ అయిపోతుంది. సో ఐ థింక్ స్టూడెంట్ మైండ్ లో ఉన్న క్వశ్చన్స్ దాదాపు వాళ్ళు నన్ను అడిగిన మీకు అడిగేసాను. ఇంకేదైనా మీరు చెప్పాలనుకుంటున్నారా లైక్ ఎన్సీఆర్టీ సంబంధించి? నెగ్లెక్ట్ చేయకండి, బాగా చదవండి, నోట్స్ రాసుకోండి దాని మీద, ఎన్సీఆర్టీస్ మీద. ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఎన్సీఆర్టీస్ ఇంతకుముందు ఎవరు ఇంత చెప్పలేదు. అవును సార్, లాస్ట్ ఇయర్ బ్యాండ్ వైక్ నుంచి చాలా చెప్పేస్తున్నాను, ఎందుకంటే మనుషులకు అర్థమైపోయింది బేసిక్స్ లేని ఏ పని కాదు అని చెప్పి. సో ఎవరైతే ఇంకా ఇప్పటికి కూడా అపోహలో ఉన్నారు, ఏం కాదు డైరెక్ట్ కోచింగ్కి వెళ్ళిపోతే అయిపోద్ది, డైరెక్ట్ దీనికి వెళ్ళిపోతే అయిపోద్ది, మన స్టాండర్డ్ బుక్స్ చదివితే అయిపోద్ది,
ఇలాంటి వాళ్ళతో మీ టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ స్టడీ అయ్యి గుర్తుపెట్టుకోండి. మీరు అది చదివే వరకు మెయిన్ వదిలేసినా యూపీఎస్సీ వదలదు. మీకు ఆ క్వశ్చన్లు కనబడిపోద్ది మీకు, అరే ఈ క్వశ్చన్ ఎన్సీఆర్టీ చేసి చదివితే క్లియర్ అయ్యేది. ఎగ్జామ్ హాల్లో కనుక ఆ డౌట్ వచ్చిందంటే రిగ్రెట్ అవుతారు. అంతే, నెక్స్ట్ డే ఎగ్జామ్ బయటకు వచ్చినాక ఇంకా ఫెయిల్ అయిపోతున్నాడు, దాని వల్ల ఒక్క రీజన్ వల్ల ఫెయిల్ అవుతున్నాడు అంటే నెక్స్ట్ డే కూర్చొని ఎన్సీఆర్టీ పట్టుకుంటాడు. కానీ 1 year పోయింది. అవును సార్, ఎంతమంది చూస్తాం ఒక క్వశ్చన్ వల్ల 1 year అయిపోతుంది. చాణక్య నీతిలో చెప్తారు, చాణక్యుడు అన్ని తప్పులు మీరు చేయాల్సిన అవసరం లేదు, తప్పులో చూసి నేర్చుకోండి. ఎంతమంది చూస్తున్నారు తప్పులు చేయండి. సో మీరు చెప్పినప్పుడు ఏంటంటే మళ్ళీ దాన్ని డౌట్ పడి ఓవర్ ఇంటెలిజెంట్ గా ఫీల్ అవ్వకండి. యూ పీపుల్ ఆర్ స్మార్ట్ వర్క్ చేయండి, స్మార్ట్ వర్క్ తో హార్డ్ వర్క్ కూడా చేయండి. స్మార్ట్ వర్క్ అన్నప్పుడు ఏమొస్తుంది అందరికీ ఇంపార్టెంట్, మీరు తప్పులు తక్కువ చేయడం వస్తుంది. పక్క వాళ్ళు తప్పు అని చెప్పి చాలా మంది చెప్తున్నప్పుడు కూడా మీరు వినకుండా స్మార్ట్నెస్ కాదు. థ్యాంక్ యూ సార్. అంటే స్టూడెంట్స్ మైండ్ లో ఉన్న అన్ని క్వశ్చన్స్ కి ఆల్మోస్ట్ అన్ని ఆన్సర్స్ దొరికేసాయి. సో అర్థమైంది స్టూడెంట్స్, ఎన్సీఆర్టీస్ చిన్నపిల్లలకు కదా, నాకు వచ్చు, నేను ఇంటెలిజెంట్ని, స్కూల్లో టాపర్ని, అయినా సరే గివ్ రెస్పెక్ట్ ఎన్సీఆర్టీస్, రీడ్ దెమ్. 6th నుంచి 12th క్లాస్ వరకు సార్ చెప్పినట్టు ఈ ఐడియాలు ఫాలో అవుతూ, ఈ స్ట్రాటజీస్ ఫాలో అవుతూ బాగా చదవండి, బేసిక్స్ స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోండి. అండ్ ఈ మధ్య యూపీఎస్సీ క్వశ్చన్స్ అన్ని కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ కంటే అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. అంటే ఎన్సీఆర్టీలో చదివింది దాన్ని ఉపయోగించి మీరు ఆన్సర్ చేయొచ్చు అక్కడ. సో అప్లికేషన్ రావాలి అంటే బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ బేసిక్స్? ఇట్ ఈస్ నథింగ్ అదర్ దాన్ ఎన్సీఆర్టీస్. సో ఇంకేమైనా మీకు క్వశ్చన్స్ ఉన్నా, నాకు ఇలా పర్సనల్గా డౌట్స్ ఉన్నాయి అన్న, యూ కెన్ కాల్ అవర్ టీమ్. మా నంబర్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ ఒక మీ కామెంట్ సెక్షన్ అడిగినా ఇస్తారు. మీకు ఇంకేదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే ప్లీజ్ లెట్ us know in the comment section below. Thank you, sir. All the best.